అమెరికా కలలు కలలవుతున్నాయా? ఉన్నత చదువుల కోసం వెళ్తే ఉచ్చులో పడుతున్నారా? ఇంతకీ అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ కు తగిలిన ఆ గట్టి స్ట్రోక్ ఏంటి? లెట్స్ వాచ్. ఉన్నత చదువుల కోసం వెళ్లి అడ్డదారుల్లో సెటిల్ అవ్వాలనుకుంటే చివరికి మిగిలేది కన్నీళ్లేనని అమెరికాలో తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి. అమెరికాలో చదువు ముగిసిన తర్వాత ఉద్యోగ శిక్షణ కోసం ఇచ్చే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ఓపీటీ విధానం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీన్ని కొందరు అక్రమార్కులు కేంద్ర బిందువుగా మార్చేశారని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ టాడ్ లయన్స్ సంచలన విషయాలను బయటపెట్టారు. దాదాపు 10,000 మంది విదేశీ విద్యార్థులు ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లుగా గుర్తించారు. ఇందులో మెజారిటీ విద్యార్థులు భారతీయులే ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అమెరికాలోని సంస్థల నుంచి శిక్షణ పొందాల్సిన విద్యార్థులు అక్రమ మార్గాల్లో భారత్లోని ఉద్యోగుల పర్యవేక్షణలో పనిచేస్తున్నట్లుగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం కనిపెట్టింది. వీసా గడువు పొడిగించుకోవడానికి తప్పుడు పత్రాలను సృష్టిస్తున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమెరికాలో అడుగు పెట్టడమే టార్గెట్ గా పెట్టుకున్న యువత ఇలాంటి అడ్డదారుల వల్ల తమ భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకుంటున్నారు. కేవలం వీసా నిబంధనల ఉల్లంఘనే కాకుండా మేధో చౌర్యం, గూఢచౌర్యం వంటి తీవ్రమైన కేసుల్లోనూ విద్యార్థుల ముసుగులో ఉన్నవారే నిందితులుగా తేలుతున్నారని అమెరికా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికన్లనే మోసగించే స్థాయికి ఇదంతా వెళ్లడంతో ట్రంప్ యంత్రాంగం నిఘాను మరింత పెంచింది. దీంతో అక్కడున్న భారతీయ విద్యార్థులకు గడ్డుకాలం తప్పకపోవచ్చు. ఈ వ్యవహారంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రూల్స్ అతిక్రమించిన వారిపై అమెరికా తీసుకునే తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? డాలర్ డ్రీమ్స్ కల్లలు కావడమే కాకుండా కటకటాలు పాలుగాక తప్పదా? లేదంటే ఏదేమైనా వెసులుబాటు దొరుకుతుందా అన్నది తేలాల్సి ఉంది.